నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తిని ఏ విధంగా ఆరాధించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా నవగ్రహాలలో రవిగ్రహానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి, ఉద్యోగంలో ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవటానికి, రాజకీయ రంగంలో విశేషంగా రాణించటానికి సూర్యుడి అనుగ్రహాన్ని ఆదివారం నాడు సిద్ధింపజేసుకోవాలి. సూర్యారాధన ఆదివారం నాడు చేయటం ద్వారా హృదయ సంబంధ, నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆదివారం నాడు 21 ఎండుమిరపకాయ విత్తనాలు నీళ్లలో వేసి ఆ నీటితో సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం సమర్పిస్తూ ఓం ఘృణిహి సూర్య ఆదిత్యోం అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఓం ఘృణిహి సూర్య ఆదిత్యోం ఈ మంత్ర జపం చేస్తూ ఎండుమిరపకాయ విత్తనాలు నీళ్లలో వేసి ఆ నీటితో అర్ఘ్యం విడిచిపెడితే ఉద్యోగంలో ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవటానికి, సూర్యుడి అనుగ్రహాన్ని పొందటానికి ఈ అర్ఘ్య ప్రదానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే సూర్య భగవానుడి అనుగ్రహం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఆదివారం నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానాన్ని ఆచరించాలి. అలా స్నానం చేస్తే సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆదివారం రోజు మీ గృహంలో తూర్పు దిక్కులో కొద్దిగా కుంకుమ తీసుకుని కుంకుమతో వృత్తాకారంలో ఒక ముగ్గు గీయండి. కుంకుమతో వృత్తాకారంలో ముగ్గు గీసిన తర్వాత ఆ ముగ్గు మధ్యలో బిందెను ఉంచి ఆ బిందెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కొద్దిగా అక్షింతలు వేసి, అలాగే కొద్దిగా కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, ఎర్రటి పుష్పాలతో పాటు గంధం కూడా వేసి ఆ నీటితో స్నానం ఆచరిస్తూ సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకున్నట్లయితే అది సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్నానం అవుతుంది. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్యుడి ధ్యాన శ్లోకం చదువుకుంటూ ఆ నీటితో స్నానాన్ని ఆచరించిన తర్వాత సూర్యనారాయణమూర్తి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తి 7 గుర్రాల మీద సంచరిస్తున్నటువంటి చిత్రపటం ఉంటుంది. అలా 7 గుర్రాల మీద సంచరిస్తున్నటువంటి చిత్రపటానికి ఎర్రటి పూలమాల అలంకరించి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ స్వామివారి దగ్గర దీపారాధన చేయటం, గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు నివేదన చేయటం ద్వారా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సూర్యగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సూర్యగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి గ్రహచార పరంగా లేదా గోచార పరంగా సూర్యగ్రహం దోషయుక్తమై ఉంటే జాతక చక్రంలో 6, 8, 12 స్థానాలలో సూర్యుడు ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో సూర్యుడి బలం పెరగటానికి 1.25 కేజీ గోధుమలను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఆదివారం నాడు తూర్పు దిక్కుకు తిరిగి ఎవరికైనా దానం ఇవ్వండి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి తూర్పు దిక్కుకు తిరిగి ఎవరికైనా దానం ఇస్తే కనుక రవిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఆదివారం నాడు బెల్లంతో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించడం ద్వారా కూడా సూర్యుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఎరుపు రంగులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, ఎర్రటి ఫలాలు మీరు ఆహారంలో స్వీకరించినట్లయితే రవిగ్రహం అనుకూలతను సిద్ధింపజేసుకోవటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఆదివారం రోజు సూర్యుడికి ప్రీతిపాత్రమైన విధంగా ప్రత్యేకమైన స్నానాన్ని ఆచరించండి. సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఆహార పదార్థాలను స్వీకరించండి. సూర్య భగవాను ఆలయంలో దర్శించి ప్రదక్షిణలు నిర్వహించండి. సూర్యనారాయణమూర్తి కృపకు పాత్రులై విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆనంద నవమి వ్రతాన్ని ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే సోమవారం సందర్భంగా ఈశ్వరుని ఏ విధంగా ఆరాధిస్తే ఎలాంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మనుజుండందరి వెంబడిందిరిగినన్
ప్రాప్తానుసార క్రమంబున సిద్ధించునుగాని ఎక్కుడు ఫలంబుల్ కోరినం చందవు. ఎట్లనగా శూలికి హారమై హరికి పాన్పై ఉన్న శేషాహికి ఏదినమున్ వాయుమేతయ్యను గదా దేవా జగన్నాయక. ఓ జగన్నాయక, మనుజుండందరి వెంబడిందిరిగినన్ ప్రాప్తానుసార క్రమంబున సిద్ధించునుగాని ఎక్కుడు ఫలంబుల్ కోరినం చందవు. మానవుడు ఎన్ని విధాలుగా ప్రయాసపడి ప్రయత్నాలు చేసినా వాడికి ఏది ప్రాప్తమో అది మాత్రమే దక్కుతుంది తప్పితే తగిన సుకృతం లేకుండా ఎంత ప్రయత్నం చేసినా కూడా వాడికి తగినటువంటి ఫలం చేకూరదు. ఎంత గొప్ప వాళ్లతో తిరిగినా సరే, మనం లోకంలో చూస్తుంటాం, ఎందరెందరో ధనవంతులతో తిరుగుతూ ఉంటారు. నిరంతరము వీరు లేకుండా వారు ఉండలేరు. అయినా సరే వీరికి అంతటి భాగ్యం మాత్రం కలగదు. ఇది ఏమిటి అనంటే ఇది మానవులలో మాత్రమే కాదు, ఇది ప్రకృతిలో ఉన్న ఒకానొక రహస్యం. ఆ విష్ణుమూర్తికి పానుపుగా సర్పం ఉన్నది, అలాగే పరమేశ్వరుడికి హారముగా ఉన్నది సర్పము. మరి ఈ సర్పం మధురమైన పదార్థాలేమన్నా భుజిస్తున్నదా? దీనికి అంతటి అద్భుతమైన సత్ఫలం కలిగి ఉండాలి. లోకేశ్వరులైన పరమేశ్వరునకు మహావిష్ణువునకు కూడా అత్యంత ప్రీతిపాత్రమై ఒక ఆయనకి శయ్యగా ఒక ఆయనకి ఆభరణంగా ఉన్నటువంటి ఈ సర్పజాతికి ఎటువంటి ఆహారం ఉండాలి. కానీ వాటి ఆహారం ఏమిటి? ఏ దినమున్ వాయువుమేతగయ్యను గదా. సర్పాన్ని వాయుభుక్ అంటారు, వాయువునే భుజిస్తుంది అని. ఈ పరమేశ్వరుడికి హారముగా ఉండి మహావిష్ణువుకు శయ్యగా ఉన్న ఈ సర్పానికి అంతటి మహాత్ములను ఆశ్రయించి ఉన్న వారికి సేవలు చేస్తున్నా అందుతున్నటువంటి ఫలం ఏమున్నది? కనుక మనుజుండి అందరి వెంబడింతిరిగినన్, ఎంతమంది వెనకాల పడి ఎన్ని విధాలుగా వారిని ప్రసన్నులను చేసుకున్నా కూడా ప్రాప్తానుసార క్రమంబున సిద్ధించునుగాని ఎక్కుడు ఫలంబుల్ కోరినం చందవు. ఎట్లనగా శూలికి హారమై హరికి పాన్పై ఉన్న శేషాహికే దినమున్ వాయువుమేతయ్యను గదా దేవా జగన్నాయక అంటూ ఈ ప్రాప్తం ఉన్నది దానంతట అదే వస్తుంది గనక విపరీతమైనటువంటి క్షోభ పెట్టకుండా శరీరాన్ని మనస్సుని లౌకికమైన భోగాల కోసం సంపదల కోసం చేయవలసినటువంటి ప్రయత్నం ఏదైనా సమాజానికి నీ జన్మ చరితార్థమయ్యేందుకు నువ్వు చేస్తూ తగిన విధముగా జీవితాన్ని గడపటానికి తగిన విధముగా తగినంత శ్రమ మాత్రం చెయ్యి. అనవసరమైన భోగాల కోసం ఊరికే ప్రయాసపడకు. వాసుకి ఆదిశేషుడు వంటి వారికి పరమేశ్వరుడికి ఆభరణము, మహావిష్ణువుకి శయ్య అయినా కూడా వారు పొందినదేమీ లేదు. అదే భాగ్యం అదే భోగం తప్పితే వారు ఏ మధురమైనటువంటి పదార్థాలు భుజిస్తున్నారు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని జీవితాన్ని జాగ్రత్తగా సన్మార్గంలో నడుపుకోమని తెలియజేస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ వరాహగిరి కొండ్రాజామాత్యుల వారి జగన్నాయక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ జగన్నాయకాయ నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. వరప్రదానం రాజ్యంచ పుత్రజన్మ చ భారత శత్రోశ్చ మోక్షణం కృచ్ఛ్రాత్ త్రీణి చైకంచ తత్సమం. విదురుడు చెబుతున్నాడు, రాజా, చేతికి దొరికిన శత్రువుని కష్టం నుంచి వదిలిపెట్టడం, విడిపించడం, ఇది చాలా గొప్ప కార్యం. ఎంత గొప్ప కార్యం అంటే ఒక వరప్రదానము, ఒక రాజ్య సంపాదనము, ఒక పుత్రోత్పత్తి, ఈ మూడు కలిపితే ఎంత అవుతుందో
అంత మహాఘనకార్యం ఇది. ఏది? శత్రువైన వాడిని కష్టంలోంచి విడిపించడం. వరప్రదానం అంటే వాడు కోరుకుంది ఇచ్చేయడం. రాజ్యంచ అంటే మహారాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి మహారాజయోగాన్ని సంపాదించడం. పుత్రజన్మచ లేక లేక కొడుకు పుట్టడం. ఇవి ఎంతో పుణ్యాన్ని ఫలితాలు, ఎంతో సంతోషకరాలు. ఈ మూడూ కలిపితే ఎంతో అంత. ఏది? శత్రువు తన గిట్టని వాడికి కష్టంలోంచి బయటకెక్కించడం. దీన్నే సుమతి శతకారుడు అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు. శత్రువుని ఆపద నుంచి రక్షించడం. నెపమెన్నక నువ్వు పూర్ణట చేసావు కదా అని దెప్పి పడవకుండా అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయాలి. ఇది దేనివల్ల వస్తుంది అంటే సత్వగుణం తీవ్రంగా ఉంటేనే వస్తుంది. సత్వగుణం లేకపోతే ఇది రాదు. అందుచేతే ఇది ఎంతో గొప్పది, ఆ మూడిటి కంటే కూడా గొప్పది, ఆ మూడు కలిస్తే ఎంతో అంత గొప్పది అంటున్నాడు. ధర్మరాజు అరణ్యవాసం చేస్తుండగా గంధర్వులు వచ్చి పట్టుకున్నారు. ఎవరిని? పాండవులను కాదు, దుర్యోధనుని. ధర్మరాజుని అవమానం చేసేందుకోసం అరణ్యానికి వెళ్ళాడు ఈయన. అక్కడ గంధర్వులతో యుద్ధం వచ్చింది. ఆ గంధర్వులు ఈయన బంధించేశారు దుర్యోధనుడిని. బంధిస్తే ఆ వార్త తెలియంగానే వెంటనే పరులతో యుద్ధం వస్తే మేము 105 అంటూ ధర్మరాజు ఆ గంధర్వుల్ని ఓడించి దుర్యోధనుడి బంధంలో నుంచి విముక్తి చేశాడు. అంటే పరమ అపకారి, ఘోరాపకారం చేశాడు దుర్యోధనుడు. అది కూడా ఎప్పుడు కాదు, ఇటీవలే చేశాడు. అటువంటి ఘోరాపకారిని ఘోరమైనటువంటి ఆపద నుంచి గట్టెక్కించాడు ధర్మరాజు. ఎందుకు కుదిరింది ఇది? అంత సత్వగుణం ఆయన దగ్గర ఉంది కనుక కుదిరింది. శ్రీరాముడు రావణాసురుడు చచ్చిపోగానే మరణాంతాని వైరాణి అన్నాడు. ఈ దుర్మార్గుడైన మా అన్నకి నేను కర్మలు చేయను అన్నాడు విభీషణుడు. దాన్ని ఖండించాడు శ్రీరాముడు. తప్పయ్యా, యథా హ్యేష తథా మమ, నీకెంతో నాకు అంతే. అయినా చచ్చిపోయి అయిపోయింది. మరణాంతాని వైరాణి, మరణంతో విరోధాలు కూడా పోయినాయి. చచ్చిపోయిన జీవికి మనం ఏం చేయగలం? పరలోక కర్మలు మాత్రమే చేయగలం. అవి ఆపడానికి వీలేదు, నువ్వు చేయవలసిందే అన్నాడు. ఇటువంటి ఉదార స్థితి ఎలా వచ్చింది శ్రీరాముడికి అంటే ఆ సత్వగుణ ప్రాబల్యం వల్ల వచ్చింది. మహర్షుల్లో వశిష్ఠ మహర్షి ఉన్నాడు. తన యొక్క సొంత శిష్యుడు విశ్వామిత్రుడు ఎదిరించి యుద్ధానికి వచ్చాడు గురువుగారిని చంపేస్తానని. అయినా సరే వశిష్ఠ మహర్షి కోపం తెచ్చుకోలేదు. ఈ విశ్వామిత్రుల్లో బ్రహ్మర్షిత్వాన్ని పొందగల అంతఃసారం ఉంది అని ముందరగానే గుర్తించాడు ఆయన. అందుకోసం దానికి పరోక్షంగా సహకారం చేసేందుకోసం విశ్వామిత్రుడు ఎన్ని అస్త్రాలు వేసినా సరే ఆ అన్ని అస్త్రాలని కూడా తన మంత్రదండంతో మింగేశాడు తప్పితే ఒక్క అస్త్రం కూడా ఎదురు ప్రయోగం చేయనేలేదు. ఎందుకోసం అంటే పరోక్షంగా సహకారం చేస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడం కోసం. ఇటువంటి అపకారికి ఉపకారం చేసేటువంటి మహోన్నత స్థాయి వశిష్ఠ మహర్షికి దేనివల్ల వచ్చిందంటే వేరే చెప్పుకోక్కర్లేదు. ఆయన సత్వగుణమూర్తి గనక, ఆ సత్వగుణానికి ప్రత్యక్ష అవతారం గనక అటువంటి శక్తి వశిష్ఠ మహర్షికి వచ్చింది. అందుకనే అపకారికి ఉపకారం అనేది వరప్రదానంతోనూ రాజ్య సంపాదనతోనూ పుత్రజన్మతోనూ సమానం చెబుతున్నాడు. అటువంటి ఉత్తమ సత్వగుణం మనందరి జీవితాల్లో నిండుగాక ఈ సూక్తి మన జీవితాలలో సఫలమై సార్థకమై కార్యనిమగ్నమై విరాజిల్లుగాక. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం.
స్వస్తిశ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 6:20. తిథి అష్టమి రాత్రి 3:59 వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 9:01 వరకు. వర్జం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. మరల రాత్రి 2:18 నుంచి 3:49 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:46 నుంచి 5:33 వరకు. అమృతకాలం సాయంకాలం 6 గంటల నుంచి 7:30 వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలు: లక్ష్మీ పూజ, అలాగే ఆదివారానికి సంబంధించినటువంటి సూర్యవ్రతాదులు. ముఖ్యంగా సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం, అలాగే ఆ శంకరుని యొక్క నివాస ప్రదేశాలైనటువంటి ఆలయాలలో శుభ్రం చేయడం, ఆలయాన్ని మొదలైనటువంటి కార్యక్రమాలని మనం ఆచరించడం ద్వారా ఆదివారం ప్రయుక్తంగా మధ్యాహ్నపు వేళ సూర్యనారాయణమూర్తిని పూజించుకోవడం, పాయసం నివేదన చేయడం, ప్రసాదంగా స్వీకరించడం, ఆదివారం కాబట్టి సూర్య స్తోత్రాలను జపించుకోవడం, ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క మానసిక శారీరక ఆరోగ్యాలను కుదుటపరచడంలో, అభివృద్ధిపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజ చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయడం, కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అటువంటి పనులన్నీ కూడా చాలా సత్ఫలితాలను ఇచ్చేవి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారకములవుతుంటాయి. నేటి ఆణిముత్యాలు: తాము అజ్ఞానులమని తెలుసుకోవడం కష్టం. ఆ విషయం తెలియాలంటే విజ్ఞానం అవసరం. రేపు ఎలా అనే ఆలోచన అనవసరం. ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఉంటావో లేదో తెలియదు కనుక. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం. తన యొక్క మతి యొక్క పరిణామ కొలత, అవధి అంటే హద్దు అంటే తన బుద్ధి కొలత ఎంతవరకు వెళుతుందో అంతవరకు, అంటే బుద్ధి మేరకు, అది అవధి అంటే మేర, పరిణామం అంటే కొలత, మతి అంటే బుద్ధి. అది కూడా సంస్కృత పదవి బాగుంది. మతి పరిణామ అవధి అంటే నా బుద్ధి ఎంత మేరకు వెళ్ళగలదో, అంటే నువ్వు ఎంతవరకు ఊహించగలవో, ఎంతవరకు భావించగలవో, ఎంతవరకు భాషించగలవో అంత చెయ్యి. ఒకవేళ నీ బుద్ధి సరిపోలేదనుకో, గురువుల దగ్గర నేర్చుకో, శాస్త్రం అధ్యయనం చేయి, బాగా నిన్ను సంస్కరించుకో, సంస్కరించబడ్డ వాక్కుతో పరమేశ్వరుని స్తుతించు. అలా కష్టపడాలి. అంతేగాని కష్టపడకుండా భగవంతుని స్తోత్రం చేద్దాం అనుకోవద్దు. కష్టపడండి అంటే భగవంతుని ఎంతైనా తెలుసుకోలేమండి అని ఊరుకోకూడదు. ఎందుకంటే మనం భోజనం చేయాలంటే అరచెంత చేస్తే సరిపోతుందా కడుపు నిండిదంతా కదా. అలాగే ఏదో కాసింత చేసి ఎంత చేసినా దొరకవు కనుక ఇంత తాళ్ళే అనకండి. ఇక్కడ కొంతమంది అది తెలుసు, అలా కాదు. ఇక్కడ నా బుద్ధి వెళ్ళగలిగినంత అన్నాడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే నేను ఊహించగలిగినంత, ఆలోచించగలిగినంత, భావించగలిగినంత, భాషించగలిగినంత, అర్థం చేసుకోగలిగినంత అంత చేసి నేను స్తోత్రం చేస్తానయ్యా అంటున్నాడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. స్వమతి పరిణామావతి గురుణం. ఒక్కసారి తెలుసుకుంటే అయ్యో బ్రతుకులో ఇప్పటికి అంత ఆయువైపోయింది, ఏమి చేశాం భగవంతుడిని, ఇంక మిగిలిందంతా, ఇంకా క్షణం కూడా వ్యర్థం చేయకుండా ప్రతి క్షణం మన బుద్ధితో భగవంతుడిని ఆలోచిద్దాం, గ్రహిద్దాం. ఆ గ్రహించింది తిరిగి ఆయనకే చెప్తాం, అదే స్తోత్రం. అందుకే బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను స్తుతించలేరు, అయినా స్తుతించడం మానలేదు. నేను కూడా నిన్ను స్తుతించలేను, నేను స్తుతించడం మానను. వాళ్ళు వాళ్ళ బుద్ధికున్న శక్తితో వాళ్ళు స్తుతించారు, నేను నా బుద్ధికున్న శక్తితో నేను స్తుతిస్తాను. అంతే. ఇక్కడ నువ్వు ఎంత స్తోత్రం చేశారనే దాన్ని బట్టి చూడు.
వాడు శక్తి వంచన లేకుండా వాడు చేయగలిగినంత చేశాడా లేదా అనేది చూస్తావు. అది చెప్తున్నాడు ఇక్కడ. భగవంతుడు చూసేది ఒక్కటేనండి, నిష్కపటమైన భక్తిని చూస్తాడు. అందుకే నువ్వు అనగలిగినంత అంటే ఆయన సంతోషించి తప్పకుండా స్వీకరిస్తాడు. పిల్లాడు అమ్మ 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 నన్ను ఎత్తుకో అంటాడు. వాడికి భాష అనేది సరిగ్గా ఎత్తుకోలేదు కూడా సరిగ్గా పలకలేడు. సరిగ్గా పలకలేక ఏడుస్తూ తొక్కు పలుకులతో 2 చేతులు జారికి ఎత్తు అంటాడంతే. పూర్తిగా మాట కూడా రాలేదు. అప్పుడు ఆ తల్లి వ్యాకరణ పండితురాలి, ఏమిటి నువ్వు భాష సరిగ్గా లేదు, వ్యాకరణం తెలుసుకుని చక్కగా ఏడువు, అప్పుడు నేను ఎత్తుకోలేదను అంటుందని ఇక్కడ. వాడు అనగలిగినంత అన్నాడు, ఎత్తుతాడు, 2 చేతులు ఎత్తాడు ఇక్కడ. అలా నువ్వు అనగలిగినంత అని ఆర్తితో శివుని వైపు చేతులు చేస్తే ఆయన మన వైపు చేతులు చేసి 2 పెట్టి ఎత్తుకుంటాడండి ఇక్కడ. ఆ ఆర్తి ఇక్కడ చూపిస్తున్నాడు. మహిమ్న పారంతే పరమ విదుషో యజ్ఞ సదృశి స్తుతి బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః. ఇక్కడ వాక్కులు అర్థం కూడా తెలుసుకున్నాను. బ్రహ్మ ఆదీనం అంటే బ్రహ్మదేవుడికి ఎందుకు చెప్పారంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళలో పెద్ద ఆయన తర్వాత వాళ్ళే బృహస్పతి, సరస్వతి, ఇంకా ఆ తర్వాత చెప్పిన దేవతలు, ఋషులు, వశిష్ఠాదులు. వీళ్ళందరూ మనకంటే గట్టివాడుగా. వశిష్ఠాది మహర్షులు, దేవతలు, బ్రహ్మదేవుడు. కానీ బ్రహ్మాదీనాం అంటే బ్రహ్మ మొదలుకుని సమస్త దేవతలు, ఋషులు, వీరందరూ కూడా నీ విషయానికి వచ్చేటప్పటికల్లా వాళ్ళు దేన్నైనా వర్ణించగలరు గొప్పగా. కానీ నీ విషయానికి వచ్చేటప్పటికల్లా వాళ్ళ యొక్క వాక్కులు అంటే గిరహ అంటే వాక్కులు, వాళ్ళ యొక్క వాక్కులు కూడా అవసన్నాహ, వాళ్ళ వాక్కులు కూడా దేనికి పనికి రాకుండా పోతాయి. నీ దగ్గర వర్ణించేటప్పటికి వాళ్ళ వాక్కులు కూడా అపరిపూర్ణములే, పూర్ణములు కావు. అది చెప్తున్నారు ఇక్కడ. అవసన్నాహ అంటే ఇది అర్థం. అవసన్నాస్త్వయి గిరహ, నీ దగ్గర పలిగేటప్పటికి వాళ్ళు కూడా అపరిపూర్ణలే వాళ్ళ వాక్కులు. కనుక వాళ్ళు స్వమతి పరిణామ అవధి గురుణన్ ఎలాగో అలాగే సర్వ ప్రతి వారు కూడాను నిన్ను ఆ విధంగానే స్తోత్రం చేస్తున్నారు. అయితే ఇక్కడ గొప్ప మాట చెప్పారు. అవాచ్య స్తోత్రే మమ నిరపరాధ పరికర. చాలా అద్భుతమైన మాట అన్నారు ఇక్కడ. కనుకనే స్వామి నేను చేస్తున్న ఈ పని దోషము కాదు. తప్పు చేయకూడదు కదా, చెయ్యకూడని పని చేస్తే తప్పు, నువ్వు చెయ్యలేని పని చేస్తే ఇంకా తప్పు. చూసారా, భౌతికమైన పని మీరు చెయ్యాల్సినంత చేస్తే కానీ అవ్వదు. సృష్టిలో ఏ పనైనా నువ్వు చేయగలిగినంత చేస్తే సరిపోదు, చెయ్యాల్సినంత చేయాలి. అవునా లేదా? కానీ ఒక్క భగవంతుడి దగ్గర మాత్రమే నువ్వు చేయగలిగినంత చేస్తే చాలు, ఆయన అనుగ్రహిస్తాడు. తెలుసుకోండి ఇక్కడ. వాడు ఒక్కడి దగ్గరే అది ప్రేమగా అదే చేయగలిగినంత, నిష్కపడంగా చేయగలిగినంత చెయ్యు, ఆయన వెంటనే అనుగ్రహిస్తాడండి. అప్పుడు వాడు దోషి కాడు. అవాచ్య అది ఇక్కడ. వాడు ఇంకా నింద్యుడు కాడయ్యేవాడు అటువంటి గొప్పవాడు అవుతాడు. అటువంటి వాడు ఏమవుతున్నాడంటే అతడు నింద్యుడు కాని వాడవుతాడు. అంటే భగవంతుని స్తుతించాలంటే నిష్కపటముగా ఏమీ తెలియదు అనే భావంతో సిద్ధపడాలి. నిరపరాధ, అలాంటి స్తోత్రము నిరపరాధము అవుతున్నది, అపరాధము కాదు. నిరపవాద అనే పాఠాంతరం కూడా ఉంది ఇక్కడ. నిరపరాధ అనొచ్చు, నిరపవాద అనొచ్చు. అంటే చేయడం తప్పేమీ కాదు అనొక అర్థం. చేసిన వాడు తప్పైన వాడు కాడు. కనుక స్వామి అవాచ్య, నువ్వెవడివి? అవాచ్యుడు, మాటకందని వాడివి అయిన నిన్ను మాకు అందినంతమైన స్తోత్రం చేస్తున్నావయ్యా. ఎందుకంటే వేదం మనకి ఏం చెప్తుంది? పరమాత్మ మాటకందని చెప్తుంది కదా. అందుకే తర్వాత వాక్యంలో అతీత పంథానం తవచ మహిమా వాంగ్మనసయో అతద్యావృత్యాయం చకితమభిధత్తే శృతిరపి సకస్య స్తోతవ్యః కతివిధ గుణ కస్య విషయః పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః. ఈ ప్రథమ శ్లోకాలు సామాన్యమైనవి కావు అని ముందే చెప్పుకున్నాం. మొత్తం వేదంలో వేదాంతంలో పరమాత్మ ఎవడు వాడు మీ శ్లోకంలో చూపించారు. ఇక్కడ నువ్వెవరిని స్తుతిస్తున్నావు అది ముందు తెలియదు కదా, సబ్జెక్ట్ మ్యాటర్. ఎవడు వాడు? ఎవరిని స్తోత్రం చేస్తున్నావు? శివుడు. శివుడు అంటే ఎవరు? శివుడు అంటే ఎవరనేది శ్లోకంలో చెప్పారు ఇక్కడ. శివుడంటే ఎవరు? అతీత పంథానం తవచ మహిమా వాంగ్మనసయో. స్వామి నీ యొక్క మహిమ మాటకి మనసుకి కూడా అందనిది. వాంగ్మనసయో పంథానం అతీత. మాట మనసు త్రోవలకి దాటిపోయింది. త్రోవ అంటే వెళుతూ ఉంటే త్రోవ అంటాం. మాట ఎంత వెళ్ళగలదో మాట త్రోవ, మనస్సు ఎంత వెళ్ళగలదో మనస్సు త్రోవ. ఈ 2 త్రోవల్ని దాటిపోయిన వాడు నువ్వు. అది అతీత, వీటిని దాటిపోయిన వాడు. వాంగ్మనసయో పంథానం, మాట యొక్క మనసు యొక్క దారిని దాటిపోయిన వాడు అయ్యా నువ్వు. అంటే ఈ దారిలో దొరకవు నువ్వు, దారి కంటే పైవాడు నువ్వు. ఎంత మనసుతో వెళుతున్నా, ఎంత మాటతో వెళుతున్నా త్రోవే. ఆయన త్రోవకు అతీతుడు. ఎలా పొందుతాడు ఇక్కడ?
మాటకి మనస్సుకి కూడా అతీతమైనటువంటి వాడే పరమాత్మ. సరిగ్గా ఉపనిషత్తు అతడే పరమాత్మను ఉపనిషత్తే చెప్పింది. ఇది తెలుసుకోవాలి. ఎక్కడ చెప్పిందయ్యా అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వేదమాత చెప్తోంది ఈ మాట. పరమాత్మ అంటే ఎవరయ్యా అంటే మాటకి మనస్సుకి దొరకనివాడు. ఎందుకంటే దేవతలు కూడా వేదాన్ని అడుగుతారు భగవంతుడు అంటే ఎవరని. వేదం చెప్పక తప్పదు. అదే నాకు కూడా తెలియదండి అని వేదం అంటే ప్రపంచ నాశనం అయిపోతుంది. అవునా కాదా? ఇక్కడ చెప్పవలసిన వాడు చెప్పకపోతే ప్రపంచం దుర్గతి పాలవదు. భగవంతుడు అని చెప్పాలని వేదమే చెప్పాలి. కానీ ఆ వేదాన్ని దేవతలు అడిగేట, అమ్మా పరమాత్మ అంటే ఎవరని చెప్పగలవా? చెప్తాను. ఏమని చెప్తామంటే చెప్పలేదని చెప్తానని చెప్పింది. తొందరగా చెప్పింది చూడండి ఇక్కడ. కానీ భగవంతుడు అంటే ఏమిటయ్యా అంటే మనసుకి మాటకి అందని వాడే భగవానుడు. అంటే ప్రపంచానికి అతీతమైన వాడు పరమాత్మ అని వేదమే నీ విషయంలో చెప్తూ ఉన్నదయ్యా అని చెప్తూ ఆ వేదము రెండు విధాలుగా భగవంతుడు మనకు చెప్తోంది. ఒకటి సగుణం, ఇంకోటి నిర్గుణం. ఇందులో ఏది గొప్పది? ఏదైనా గొప్పదే. ఇది తెలుసుకోండి. గొప్పదే సగుణమైంది, నిర్గుణమైంది. మన ఊరికి ఏది అందకు కొట్టుకునే వాళ్ళు వదిలేసేయండి. రే బ్రహ్మణి వేది తవ్యే మూర్తంచ అమూర్తంచ, రెండు ఆ స్వరూపమే. అందుకే భగవంతుడు వేదములో రెండు విధములుగా చెప్పబడుతున్నాడు. సగుణుడిగా చెప్పబడుతున్నాడు, నిర్గుణుడిగా చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఏది వర్ణించగలవు? సగుణాన్ని, నిర్గుణాన్ని. ఇదంతా లాజిక్ ఆలోచించండి. అక్కడే వాడు చెప్పాడు, నీ సగుణము నేను వర్ణించలేను, నీ నిర్గుణము నేను వర్ణించలేను. వేదములో ప్రతిపాదింపబడిన నీ యొక్క సగుణ నిర్గుణ రెండు తత్వములు కూడా మనస్సుతో భావించలేనిది, మాటతో వర్ణించలేనిది అన్నారు ఇక్కడ. సగుణము అందదు, నిర్గుణం అందదు. తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు సంవత్సరానికి ఎలా సిద్ధమైపోయావు చెప్తా ఎలా సిద్ధమయ్యాను కూడా చెప్తానన్నాడు ఇక్కడ. మొత్తానికి సగుణం అంటే ఏమిటి, నిర్గుణం అంటే ఏమిటి? శివుడు ఒక్కడే. ఆయన సగుణుడైతే ఎలా ఉంటాడు, నిర్గుణుడైతే ఎలా ఉంటాడు? ఇప్పుడు అవి రెండు తెలుసుకుంటే వర్ణించగలము లేదు, తర్వాత తెలుసుకుందాం. అలాంటి నీ యొక్క విషయం అది కటివిధ గుణ కశ్య విషయ అక్కడ చెప్పాడు. నీ సగుణములు, నీ నిర్గుణతత్వము ఈ రెండూ కూడా మాటకి మనసుకి కూడా అందనిదయ్యా అని వివరిస్తున్నారు. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నేను పెద్ద కొడుకుని, అర్హత ఉన్నవాణ్ణి, నా యందు అధర్మం లేదు, కాబట్టి నేను యోగ్యుణ్ణే పట్టాభిషేకానికి. అయినా అడ్డొచ్చింది. ఆ అడ్డు తొలగించలేని అడ్డు. సత్యము చేత కట్టబడ్డాడు, ధర్మము చేత కట్టబడ్డాడు. ఇప్పుడు కైకమ్మకిచ్చిన వరాల్ని పక్కన పెట్టలేడు. దీన్ని ఏమంటారో తెలుసా లక్ష్మణ అన్నాడు రాముడు. వింటున్నాడు లక్ష్మణస్వామి. అది లక్ష్మణస్వామికి ఉన్న గొప్పతనం. ఎంత కోపంలో ఉండనివ్వండి, అన్నయ్య చెప్తే మాత్రం అలా చెవులు రిక్కించి వింటాడు. ఓరి పిచ్చివాడా, నిన్నను రాజ్యం ఇస్తానన్న నాన్నగారు ఇవాళ రాజ్యం ఇవ్వాలనున్నా ఏడుస్తున్నాడు తప్ప ఇవ్వలేకపోతున్నాడంటే, ఇద్దామని ఉన్న నాన్నగారు ఇవ్వలేకపోయిన స్థితిని కల్పించి ఏడిచేట్టు చేసిన వాడు పరమేశ్వరుడు. ఆయన అడ్డుపడ్డాడు. ఆ దైవము నీ కంటికి కనపడదు, దాంతో నువ్వు యుద్ధం చేయలేవు. అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్. ఎంత అద్భుతమైన మాట్లాడాడు. అసలు నిజంగా ఈ శ్లోకం జీవితంలో వంటపడితే చాలామంది మీద కోపం పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అవతలవాడు ప్రేమైకమూర్తి, ఇవ్వాలనే ఉన్నాడు. నిన్న రాత్రి ఇద్దామనుకున్నాడు, ఇప్పుడు ఇద్దామనుకున్నాడు. ఇప్పుడు ఇద్దామనుకున్నా ఇవ్వలేకపోతున్నానని ఏడుస్తున్నాడు తప్ప ఇవ్వలేకపోతున్నాను ఇవ్వాలని సంతోషించట్లేదు. కానీ తీసుకో అనలేకపోతున్నాడు, పట్టం కట్టలేకపోతున్నాడు. ఏం అడ్డుపడింది? నిన్న రాత్రి వరకు సంతోషించిన కైక మనసు అకస్మాత్తుగా ఎందుకు మారింది? వరాలు ఎందుకు జ్ఞాపకం వచ్చి అడిగింది? ఎవరు చేశారు ఈ పని అంటే? లౌకికంగా ఎవరో ఒక వ్యక్తి నీకు కనపడచ్చు, కానీ అసలు ఫలితము అలా రావడానికి కారణము దైవము. ఆ దైవము కంటికి కనపడదు. అది వెనక నుండి సమస్త ఫలితములను ఇస్తూ ఉంటుంది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారి భాగవతంలో. పాప ఫలితములు జీవుడివి పరమేశ్వరుడికి తెలుసు. తెలుసు కనుక ఆయన ఎప్పుడు ఏ ఫలితం ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ఫలితాన్ని ఆయన ఇచ్చినప్పుడు నువ్వు ఎదురు తిరగడం అంటే పరమేశ్వరుడు ఇచ్చిన శాసనమునకు ఎదురు తిరగడం. ఆ ఎదురు తిరగడం కన్నా అనుదైవస్య కర్మతత్, ధర్మమును ఆలోచించు. చేతకానితనంతో వెనక్కి తిరిగి పారిపోవట్లేదు నేను, ధర్మం తప్పట్లేదు. ఒక కొడుకుగా
తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం నా పుత్రధర్మం. ఆ ధర్మమునందు నేను నిలబడుతున్నాను. అలా నిలబడుతున్నప్పుడు దాని నుండి నన్ను భ్రష్టుణ్ణి కమ్మని, నేను భ్రష్టుణ్ణైపోయి రాజ్యాన్ని స్వీకరించి భరతుణ్ణి ఖైదు చేసి దశరథుణ్ణి ఖైదు చేస్తాను. దానివలన ఏమిటి ప్రయోజనం? నేనే ధర్మం తప్పి నేనే తండ్రిని కారాగారంలో పెడితే రేపు నా క్రింద ఉండేటటువంటి ప్రజలు ఎవరి యందు ధర్మం నిలబడుతుంది? అందరూ స్వార్థపూరితమైన మనస్సుతో ఉంటారు. 2 వరాలు ఇస్తానని మాట ఇచ్చి రాత్రి కైకమ్మకి 2 వరములను ఇచ్చిన ప్రకారంగా ఆమె కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యలేకపోయిన కారణం చేత దశరథ మహారాజు గారు వృద్ధుడైపోయాడు కనుక శరీరాన్ని విడిచిపెట్టేసినప్పుడు స్వర్గలోకవాసం పొందకుండా నరకానికి వెళ్ళిపోతాడు. ఎవరికి కలిసొచ్చిన పని? ఎందుకు వచ్చిన అక్కర్లేని పనులు? క్షాత్రం ఉండడం వేరు, క్షాత్ర ప్రదర్శన చేసేటప్పుడు యుక్తాయుక్త విచక్షణ చేసి ధర్మాధర్మములను ఆలోచించడం వేరు. లక్ష్మణ, నువ్వు తొందరపడుతున్నావు. నువ్వు విషయాన్ని ధార్మికంగా ఆలోచించలేదు. ధర్మమునకు కట్టబడ్డం నా యొక్క లక్షణం. కాబట్టి నా పట్టాభిషేక సమయమునందు పట్టాభిషేక సంబంధమైన సంభారములను తెచ్చి అక్కడ పెట్టినప్పుడు నువ్వు ఎంత పూనికతో ఉత్సాహంతో ప్రవర్తించావో, ఇప్పుడు మళ్ళీ ఆ పట్టాభిషేక సంభారములను తొలగించడం ఎందు అంతే ఉత్సాహంతో అంతో సంతోషంతో ఉండు, తీసేసి. అది రాముడంటే. రాముడి లాంటి వ్యక్తి ప్రపంచ వాంగ్మయంలో మీకు వేరొక గ్రంథం ఇక లేదు. రామాయణం లాంటిది. రామచంద్రమూర్తి లాంటి ధర్మమూర్తి ప్రపంచ వాంగ్మయంలో ఎన్ని భాషలున్నాయో, ఎన్ని భాషలలో ఎన్ని గ్రంథాలున్నాయో అన్ని గ్రంథాలలో రాముడి లాంటి వ్యక్తి ఇక లేడు లేడు లేడు. రాముడంటే రాశీభూతమైన ధర్మం. ఈ మాట చెప్తే ఇంత లక్ష్మణస్వామి ధనస్సు పట్టుకుని తలదించేసుకున్నాడు. కౌసల్య చూసి ఒక మాట అంది, అబ్బా ఏమి ధార్మికుడు నా కొడుకు. దీన్ని శ్రీరామాయణంలో పెద్దవాళ్ళు సద్యన్నపు మూట అంటారు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యేన నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు. అది కౌసల్యాదేవి చెప్పిన శ్లోకం. యం పాలయసి ధర్మం త్వం ధృత్యేన నియమేన చ. రామ, ఏ ధర్మాన్ని నువ్వు ధృతితో అంటే పట్టుదలతో ఇది సత్యము, ఇది రక్షిస్తుంది, ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడవడు అన్న నమ్మకంతో పట్టుకున్నావో, నీకు రావలసిన కార్యం, నువ్వు పొందవలసిన ఫలితాన్ని, ధర్మాన్ని విడిచిపెడితే 10 ఏళ్ల తర్వాత రావలసిన ఫలితం 10 నిమిషాల్లో వస్తుందన్నా, ధర్మాన్ని విడిచిపెట్టి 10 నిమిషాల్లో పొందడం కన్నా ధర్మాన్ని పట్టుకుని 10 ఏళ్ల తర్వాతే పొందుతాను అన్న నీ నమ్మకం ఉందే. ధృత్యేన నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మత్వాం అభిరక్షతు. నువ్వు ఇప్పుడు ఎలా నమ్మావో అలాగే నీవు ధర్మమునందు పూనికను పొంది ఉందువుగాక, ఆ ధర్మమే నిన్ను రక్షించుగాక. ఇది మరిచిపోవద్దయితే. ఇదే గుర్తుపెట్టుకోంది ఆవిడ. కౌసల్య కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట. అడవిలో ప్రయాణించేటప్పుడు ఎలా కొడుకు ఆ అన్నం తిని అవతల లక్ష్యాన్ని చేరుకుంటాడో, రాముడి జీవితంలో ఈ శ్లోకమే అన్వయమైంది. నిజంగా రామచంద్రమూర్తి సీతమ్మ తల్లినే పొందాలనుకుంటే శ్రీరామాయణంలో సుందరకాండని పక్కన పెట్టేయచ్చు. ఎందుకో తెలుసా? సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు. మీ తమ్ముణ్ణి తొలగొడితే తొలగొట్టేవు లేవయా, ధర్మాన్ని వదిలిపెడితే వదిలిపెట్టేవు లేవయా, పెద్ద దాని గురించి నేనేం పట్టించుకోలేను, దాని గురించి వదిలిపెట్టేసేయి, మా ఆవిడ్ని మాత్రం కొంచెం పిలిపించవయ్యా అన్నాడు అనుకోండి. వాలి ఇక్కడి నుంచి కేకేస్తే రావణాసురుడు పరుగు పరుగున తీసుకొచ్చి సీతమ్మని అప్పచెప్పేస్తాడు. అంత భయం వాలంటే. అయినా కూడా రాముడెప్పుడు సుగ్రీవుణ్ణి ఆశ్రయించాడు తప్ప ధర్మమూర్తి, ధర్మమునందున్నవాడని వాలి దగ్గరికి మాత్రం వెళ్ళలేదు, వాలితో స్నేహం చెయ్యలేదు. పైగా అధర్మమునందు వాలి ఉన్నాడన్న కారణం చేత వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం వల్ల సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తే హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి కాంచనలంకలో అశోకవనంలో సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి మళ్ళీ వెనక్కొచ్చి రామచంద్రమూర్తికి నివేదించిన తరువాత వానరుల సహాయంతో సముద్రాన్ని చేరి దానికి మళ్ళీ వారధిని కట్టి ఆవలి ఒడ్డుకి చేరి ఆ రావణాసురుడితో తన యొక్క బలగంతో యుద్ధం చేసి నిర్జించి సీతమ్మ తల్లిని స్వీకరించి తీసుకుని వచ్చినటువంటి కారణం చేత, ధర్మాన్నే పట్టుకున్న కారణం చేత త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం అయిపోయి కలియుగం వచ్చినా ఊరు
చుట్టూరా రామాలయం ఉంది తప్ప నిజంగా రాముడు ధర్మాన్ని విడిచిపెట్టి ఫలితం ఒక్కటి సాధించుకుందాం అనుకుని ఉండుంటే రామాయణంలో సుందరకాండ లేనే లేదు. అది కౌసల్య నేర్పిన పాఠం. ఎప్పుడు రామా నువ్వు ఏ ధర్మాన్ని నమ్మావో ధృత్యేన నియమేన చ సవై రాఘవ శార్దూలా ధర్మత్వాం అభిరక్షతు, ఆ ధర్మము నిన్ను రక్షించుగాక. నాయనా ధర్మాన్ని విడిచిపెట్టవద్దు, అదే పట్టుకో అంతే. నీకున్న పూనిక చూసి నేను మురిసిపోతున్నాను రా నాయనా, ఆ ధర్మాన్నే పట్టుకో అంది తల్లి. ఒక తల్లి పిల్లవాడికి ఏది చెప్పిందో అదే నమ్మకం. 1000 మంది ఎంత చెప్పనివ్వండి, అక్కడ కన్న తల్లి పిల్లవాడికి ఏం చెప్పిందో అది నమ్ముతాడు. నాన్న నొసటన బొట్టు లేకుండా ఉండకూడదురా, ఎప్పుడూ నొసటన బొట్టు ఉండాలి అని అమ్మ బుగ్గలు పట్టుకుని బొట్టు పెట్టి స్కూలుకు పంపడం నేర్పింది అనుకోండి, వాడు ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఎక్కడున్నా వాడు తప్పకుండా బొట్టు పెట్టుకోవడం అలవాటు అవుతుంది. అమ్మ చిన్నతనంలో ఏది నేర్పిందో అదే పిల్లలకి గొప్ప పాఠం అవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణాయ నమః. ఓ నరసింహ ప్రభు, ఈ లోకంలో నీతో ఉపేక్షించబడిన ప్రాణులకు తగిన దుఃఖ నివారణోపాయం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అప్పటికి చాలా సంతోషపడతాం మనం, దుఃఖం పోయింది అని చెప్పేసి. ఎందుకంటే ఇది వచ్చినటువంటి దుఃఖం శాశ్వతం దుఃఖం కాదు. ఇది అది తెలుసుకోరు దుఃఖపడేవాళ్ళు. ఎన్నో ఏళ్లగా ఉంది, ఎన్నో దుఃఖపడుతున్నా నేను, నాకు ఇది దుఃఖం పోదేమో అనే విధంగా వాళ్ళు అంటూ ఉంటారు. కానీ అది తాత్కాలికమైనటువంటి దుఃఖం. అది అటువంటి తాత్కాలికమైనటువంటి దుఃఖము తాత్కాలికంగా మాత్రమే పరిహారం సూచన వస్తుంది అంతే. ఇది పర్మనెంట్ కాదు కదా. ఇది నువ్వే పూర్తిగా దాన్ని శాశ్వతంగా తొలగించుకొని విధానం నువ్వు కనిపెట్టుకోవాలంతే. వాడి కృపతో నివారణ చేసేవారు శాశ్వతంగా నివారణ ఎందుకు చేయకూడదు అంటే నువ్వు అది అనుభవించాలి కదా. అనుభవించిన తర్వాత శాశ్వతంగా నివారణ చేయగలను. నువ్వు దాన్ని రుచిని చూడలేకపోతే ఎట్లా? చూడు, కొన్ని సందర్భాలతో దుఃఖం కూడా బాగుంటుందేమో. దుఃఖం బాగుంటుందా? అవును, బాగుంటుంది దుఃఖం కొంతమందికి. కానీ ఆ దుఃఖానికి శాశ్వతమైన పరిష్కారం ఉండనే ఉండదు. ఉదాహరణకు తల్లిదండ్రులు పిల్లవాడిని కానీ, ఔషధం రోగిని కానీ, నౌక సముద్రంలో మునిగిపోతున్న వాడిని కానీ ఖచ్చితంగా రక్షిస్తాయనే విశ్వాసం లేదు. ఎట్లా రక్షిస్తుంది? ఈ పడవ ఎప్పుడూ రక్షిస్తుంది, మునిగిపోకోకుండా ఉంటుందనే ఖచ్చితమైనటువంటి ఒక నమ్మకం లేదు. నా పిల్లవాడికి చచ్చిపోతున్నాడు, ఈ ఔషధం రక్షిస్తుంది అనేటువంటి శాశ్వతమైన నమ్మకం లేదు. కొంచెం దుఃఖ నివారణ అవుతుంది ఒక మందుతో అనే ఔషధితో అనేటువంటిది ఉంటుంది. మానవులు వేరువేరు స్వభావాలను కలిగి వాళ్ళంతా ఉంటారు. వారిలో కొందరు ఆధునికులై ఉంటారంటే ఇంకా ఎక్కువ తెలిసిన వాళ్ళలాగా, ఇంకా వాళ్ళ యొక్క పూర్తిగా ముందడుగు వేసినట్టుగా వాళ్ళ యొక్క కార్యక్రమాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ తీరు అంతా కూడా ముందు ముందు ఉంటారు. ఇంకొందరు ప్రాచీనులై ఉంటారు, పాతవాళ్ళలాగా ఉంటారు, పాతకాలం కర్మలే చేస్తూ ఉంటారు. కొందరు గొప్పవారిగా ఉంటే మరికొందరు తక్కువ స్థాయికి చెందిన వారై ఉంటారు. ఇటువంటి వారు ఏ ఏ ప్రదేశాల్లో ఏ ఏ సాధనాలతో ఏ ఏ వ్యక్తులతో లేక పరిస్థితులతో ప్రేరేపించబడి ఏ కాలంలో ఏ కారణంగా దేనికోసం దేనికి సంబంధించి దేనిని ఏ ప్రకారంగా జన్మించేటట్లు చేస్తారో లేదా పదార్థాలతో మార్పులను కలిగిస్తారో ఆ సర్వమంతా నీ స్వరూపమే ఉంది ప్రభు. అన్నీ చెప్పేశారు, వెనుక ముందు అన్నీ కూడా ప్రభు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ప్రహ్లాదుడు మహాజ్ఞాని,
ఏ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నారో అన్నీ ముడి ఒకటే. ఇది చిక్కుముడిలాగా కనపడినప్పటికీ పరమాత్ముడి దృష్టిలో ఈ ముడి ఒకటే. ఏ స్వరూపాలతో ఎవరెవరిని ఏ విధంగా శిక్షిస్తున్నాడో, ఎవరి గతి ఎటుల ఉన్నదో ఆ ఈశ్వరునికి ఎరుక, వాడికే తెలుసు. మనం ఈరోజు ఇట్లా అంటున్నాం, ఈ సందర్భంలో ఎక్కడ తుఫాను వస్తుందో, ఈ సందర్భంలో ఎక్కడ ఒక భూకంపం ఉన్నదో, ఏంటిది? ఇది ప్రపంచం కదా. ఈ ప్రపంచంలో ఏ మూలలో ఏం జరుగుతుంది? ఈరోజు ఆధునికమైనటువంటి పరికరాలు వచ్చాయి కాబట్టి అక్కడెక్కడో వాళ్ళ ఇంట్లో ఎక్కడో దేశం అది అంటే పరికరాలు ఎక్కువ బాగా వచ్చాయి కాబట్టి అక్కడిదిక్కడ ఇక్కడిదక్కడ చూపిస్తూ ఉంటారు. కానీ పూర్వకాలంలో మనకేం తెలియదు, దుఃఖమే లేదు మనకు అన్నట్టు ఉండేవాళ్ళం. ప్రపంచమంతా క్షేమంగా ఉంది అనుకునేవారు. ఇప్పుడు క్షేమంగా ఉండని అని పరమాత్మని వేడుకోవచ్చు, కానీ ఉంటుందనేటువంటి నమ్మకం ఎక్కడుంది? ఈ సర్వమంతా నీ స్వరూపమే అయి ఉంది స్వామి. ఇచ్చేవాడు, తీసుకునేవాడు, ఇచ్చే పదార్థము అంతా నువ్వే. ఉండినటువంటి దేశము, వదిలినటువంటి దేశము, ముందు వెళ్ళే దేశము అన్నీ నువ్వుగా ఉన్నావు. నువ్వే వెళుతున్నావు, నువ్వే ఉంటున్నావు. ఇది ఎంత లీల అనిపిస్తుంది. ఇది కూడా నువ్వే స్వామి. ఆ డబ్బు మూలము నువ్వే స్వామి, ఆ డబ్బు చీటీను నువ్వే స్వామి. నీ స్వరూపమే అదంతా కూడా. అది చూసినప్పుడు నీ స్వరూపమే అయి ఉంది. అనాది అయిన అవిద్య వలన 10 ఇంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు అనేటువంటి 16 ఆకులు గల సంసారం అనే చక్రం కల్పించబడినది. 16 ఆకులు గలటువంటి ఒక చక్రం, సంసారం అనే ఒక వృక్షము అనేటువంటిది ఒక అట్లా స్వామి నువ్వు సృష్టించావు. దీళ్లతో ఉంది. ఇవన్నీ ఉంటే మనిషి. అవిద్య వలన 10 ఇంద్రియాలు, ఇక పంచప్రాణాలు, మనస్సు అనేటువంటి 16 ఆకులు, సంసారం అనే చక్రం కల్పించబడింది. దీంతో నడుస్తూ ఉంటుంది. ఈ చక్రం వెళుతూ ఉంటుంది. మనస్సు ప్రధానంగా గల ఈ లింగ శరీరమే ఉంది. మనస్సే ప్రధానంతో కలిగినటువంటి ఈ శరీరం మొత్తము లింగ శరీరమై ఉంది. కర్మవాసనారూపమైన ఈ లింగ శరీరం పురుషోత్తముడి అనుమతితో కాలంతో ప్రేమించబడిన మాయాశక్తిలో త్రిగుణాల్లో కలిగినటువంటి క్షోభ వల్ల సృష్టించబడింది అని తీర్మానం చేశారు. వేదోక్తమైన కామ్య కర్మలే ప్రధానంగా కలిగి కోరికలతో నిండిన ఇటువంటి మనస్సును జయించడం చాలా కష్టం. మనస్సు జయించండి అంటారు, కానీ ప్రతిదానికి ఏ కోణాలోనో ఏ మూలలోనో ఒక కోరిక ఉంటుంది. అటువంటి కోరికను పొందినటువంటి ఈ ఆత్మను ఎట్లా జయించడం? కోరిక లేక శుద్ధంగా ఉన్నప్పుడు జయించవచ్చు. వామదేవాయ నమః.